నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సభ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అదేంటంటే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేసి. అంటే లాస్ట్ టైం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకొచ్చారో ఆ పెట్టుబడులను అధికారులు ఎలా వినియోగించారు అని ఒక పూర్తి నివేదిక కావాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. అలానే ఇప్పుడు కొత్తగా ఏదైతే పెట్టుబడులు వస్తాయో వాటిని కూడా మనం పూర్తిగా ఆకర్షించాలి, వాటిని తెలంగాణలో డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఇది పెట్టారు అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే పెట్టుబడులు వచ్చాయో అక్కడ అభివృద్ధిని చూసి ఆయన ఇక్కడ అలా చేయాలనుకుంటున్నారా, ఏమనుకోవాలి? అలానే ఇప్పుడు లాస్ట్ టైం కూడా అందాల పోటీలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు తీవ్ర విమర్శలకు గురయ్యారు. అంటే పాజిటివిటీ ఎంత వచ్చిందో దానికి ఎక్కువనే నెగిటివిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది అలానే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు ఆ అందాల పోటీల్ని. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి, వీటి పూర్తి విశ్లేషణ చెప్పండి. అంటే మీరు చెప్తున్నట్టు అందాల పోటీలు గతంలో ఒకసారి ఇక్కడ అందరూ కూడా విదేశీయ బ్రాండ్ అక్కడ వాళ్ళకి స్థానికంగా మోడల్స్, పెద్ద మోడల్స్ అందరినీ కూడా తీసుకొచ్చి తెలంగాణలో కొన్ని చోట్లకి వాళ్ళని తిప్పటం కానివ్వండి, తెలంగాణ కల్చర్ని పరిచయం చేయాలనే ఇది కానివ్వండి, ఇవన్నీ చేశారు. కానీ దానికి అప్పటికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది తెలంగాణ స్టేట్. అప్పుడు జీతాలకే కష్టపడిన టైంలో వీళ్ళని తీసుకొచ్చి ఇంత ఖర్చులు పెట్టాలా అనేది ఆ రోజున అందరూ మాట్లాడిన మాట. అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ప్రపంచం మొత్తం మీద నుంచి వచ్చిన వాళ్ళు కదా, మన తెలంగాణ కల్చర్ గురించి కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రం గురించి కానివ్వండి ప్రపంచ స్థాయిలో ఓ పేరు వస్తుంది అని చెప్పి అని అన్నారు. ఓకే, ఆ రోజున జరిగింది. సో తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళా అలాంటివి జరుగుతాయి అనేది చెప్పుకుంటున్నారు. అంటే మిస్ వరల్డ్ ఏదో పెడతారనా అని ఒక టాక్ నడుస్తుంది. సో అది ఎంతవరకు నిజమని తెలియదు, ఇట్లా ఇంకా క్లియర్గా మనకు అర్థం అవ్వట్లేదు. కానీ అది కూడా అంటున్నారు. అంటే ఓకే, మిస్ వరల్డ్ లాంటివో ఇట్లాంటివి నడిస్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళ ఫోకస్ వచ్చి ఇక్కడే ఉంటుంది. అంటే ఎవరు ఈ సంవత్సరం ఆ మెడల్ తీసుకుంటారు, ఆ కిరీటం పెట్టుకుంటారు అనేది అయితే ఉంటుంది. కాబట్టి ఓకే, కొన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలంటే అలాంటివి కొన్ని చేస్తారు. దాంట్లో తప్పులు. ఇప్పుడు మనం ఒలింపిక్ కూడా మనం ఏ రాష్ట్రానికి, మన ఇండియాలో జరిగితే గ్రేట్గా ఫీల్ అవుతాం కదా, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవి మనం తప్పు అనలేము కానివ్వండి. ఇప్పుడు వాళ్ళు తెస్తాము, కంపెనీలు తీసుకురావడానికి సమిట్లు లాంటివి పెడతాము అని అన్నారు. సరే ఓకే, అవి పెడుతున్నారు. కానీ ఇన్ని రోజులు పట్టిందా? దాని గురించి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత వరకు ఇప్పుడు వరకు వీళ్ళు తెచ్చిన కంపెనీలు ఏంటి? తెలంగాణలో 3 సంవత్సరాల వరకు కాంగ్రెస్ తెచ్చిన కంపెనీలు ఏమున్నాయో చెప్పాలి కదా. ఇంక ఈ 2 ఏళ్లలో తెచ్చేస్తారా అంటే తేగలుగుతారా? అంటే ప్రతిసారి ఆయన వెళ్తూనే ఉన్నాడు, దావోస్ మీటింగ్స్కి వెళ్తూనే ఉన్నారు. ఏం వచ్చేసాయి, ఏం జరిగాయి? దావోస్ మీటింగ్ వెళ్ళి రావటం, ఆ 2 రోజులు పబ్లిసిటీ తీసుకోవటం, తర్వాత ఎక్కడ చూస్తే మనకేమీ కనపడకుండా ఉంటాం, ఇలాంటివి జరిగినాయి. అంటే గతంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ తరిమేస్తే ఇక్కడికి వచ్చిన అమర్ రాజా తప్ప ఇక్కడ వీళ్ళు సాధించింది ఏంటి? ఇప్పుడు వాళ్ళు దోస్తులుగా ఉన్నారు. అక్కడ నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన అమర్ రాజాని తరిమేసే పిచ్చేటారు. అంటే వీళ్ళు చేసింది ఇది కూడా. ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై చేసింది. అక్కడ తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి వస్తారు? మేబీ చెన్నై వెళ్ళొచ్చు, తెలంగాణ రావచ్చు, లేదంటే కర్ణాటక వెళ్ళొచ్చు. సో వెంటనే తెలంగాణలో వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ ఉమ్మడి స్టేట్లో వాళ్ళ మదరు ఎట్లాగైనా అమర్రాజా గల్లా అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో తను మినిస్టర్గా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణని, ఇక్కడ ఇల్లులు ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెలంగాణనే చూస్ చేసుకుంటారు. సో తెలంగాణలో పెట్టారు. అంటే నేను అనేది ఏంటంటే, ఎవరో తరిమేస్తే వచ్చేది అంటే ఒక కుమ్మక్క అయిపోయి చేసిన పని కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే మీరుగా ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒక కియా కంపెనీ కానివ్వండి, ఇప్పుడు వైజాగ్లో వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీ గూగుల్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ వచ్చాయి. సో ఇట్లాంటివి మీరు కొత్తగా ఏమైనా తీసుకురాగలుగుతున్నారా? అది ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ఎక్కువ నిరుద్యోగం అనేది ఉంది తెలంగాణలో. సో ఇంత నిరుద్యోగం ఉన్నప్పుడు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన పని ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అది ఆ సమిట్ పెట్టి, ఇన్వెస్టర్ సమిట్స్ పెట్టి, దాని మూలాన సక్సెస్ అయ్యి కంపెనీస్ రావటము, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే అప్రిషియేట్ చేయాల్సిందే, గ్రేట్ థింగ్ అవుతుంది.
కానీ అది ఎంతవరకు మీరు ముందు నుంచే ఎందుకు పట్టించుకోలేదనేది. గతం మీకు ఇప్పుడు వచ్చి 3 years ఉంది. ఆ 3 yearsలో నుంచి అప్పటి నుంచే కానీ స్టార్ట్ చేసుంటే ఏదైనా మీ యొక్క అధికారం ఉన్న లోపల ఎంతో కొంత ప్రజలకు ఒక న్యాయం జరిగేది కదా. సో ఈ రకంగా ఆలోచించుంటే బాగుండేదేమో అనేది. అంతకుమించి ఎవరైనా సరే ఒక కంపెనీ తీసుకొచ్చి తెలంగాణలో యువతకు అవకాశం కల్పిస్తున్నారంటే సంతోషించదగ్గ విషయమే కదా. మేడం ఇప్పుడు ఏదైతే లాస్ట్ టైం అందాల పోటీలు పెట్టారో అంటే ఓన్లీ మన ట్రెడిషన్ని చూపించడమే కాకుండా ఏదైతే బ్రాండ్స్ కొలాబరేషన్స్ ఇవన్నీ పెట్టుబడులు ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో లాస్ట్ టైం పెట్టినప్పుడు ఏమన్నా వచ్చినాయా మేడం? ఏమీ అంత పెద్దగా అయితే ఏమీ కనపడలేదు ఎక్కడ కూడా మనకు. అంటే ఖర్చులు కూడా బాగానే అయ్యి ఉంటాయి కదా, బాగానే అయ్యింది కూడా. ఏముంది వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడిపోవటము, ఇక్కడ గుళ్ళు సందర్శించిపోవటము, వాళ్ళు చీరలు వాళ్ళతో చీరలు కట్టించడం, ఇంతకు మించి పెద్దగా జరిగింది ఏమీ లేదు. కాకపోతే తెలంగాణ ట్రెడిషన్ గురించి మనం అందరికీ తెలిసేటట్టు ఏమైనా చేయగలిగాం మేము. అంతకు మించి నాకు తెలిసి వాళ్ళ మూలాన పెద్ద ఒరిగింది అయితే లేదు. కానీ మిస్ వరల్డ్ లాంటివి పెడితేనూ కొంచెం అవకాశం ఉంటుంది కదా. యూనివర్స్ లాంటి మిస్ యూనివర్స్లు కానివ్వండి, మిస్ వరల్డ్ కానివ్వండి, ఇట్లాంటివి పెట్టినప్పుడు అంటే పెట్టుబడులు వస్తాయని నేను అనుకోను, కానీ ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు అయితే ఉండొచ్చు అనుకుంటున్నా ఒక తెలంగాణ. బ్రాండ్స్ కొలాబరేషన్స్ పెద్ద పెద్ద వాటితో రావచ్చు కదా మేడం. నేను అనేది ఏంటంటే అది గతంలో రాలేదు కదా, మనకి ఎక్కడ కనపడలేదు కదా. సో ఇప్పుడు అంటే ఒక గతంకి ఇప్పటికి కొంచెం తేడా ఉండొచ్చు మేబీ. దానికన్నా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పెడితే కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో, రావచ్చేమో కూడా చెప్పలేం. సో ప్రతిసారి మనం మైనస్లే చూడలేం కదా. సో నెక్స్ట్ ఏమైనా వస్తుందేమో అనే ఒక ఆశతోనే ఎవరైనా ముందుకెళ్తారు, ఏ గవర్నమెంట్ అని ఏం చేసినా కూడా. సో మేబీ వస్తుందేమో అని ఆశించటమే. అయితే మీరు అంటున్నారు ఈ 3 yearsలో ఏం తీసుకురాలేదని, మరి గత ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది మేడం? 10 సంవత్సరాలు వాళ్ళ మటుకు ఏం చేశారు? ఏమీ చేయలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే, అంటే ఇప్పుడు ఆల్రెడీ హైటెక్ సిటీ అనేది ఆల్రెడీ అభివృద్ధి, అక్కడ ఇంకా వేరే కంపెనీలు వచ్చి ఉంటాయి, అంటే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక డెవలప్ అయిపోయింది అయిపోయింది కాబట్టి కొన్ని వచ్చాయి. సో ఫ్లైఓవర్స్ ఆల్రెడీ కొన్ని వర్క్ నడుస్తూ ఉన్నాయి. ఇంకోటి అవసరాలు పడిన వాటికి అవి ఉంటుంది. కొన్ని ప్లానింగ్లో ఆల్రెడీ అప్రూవల్ అయిపోయి ఉన్నాయి. అలాంటివన్నీ వర్కులు జరిగాయి. ఇంకా అవుటర్ రింగ్ రోడ్లు ఇట్లాంటివన్నీ ఆల్రెడీ ముందు నుంచే అయిపోయింది. మీరు మెట్రో చూసుకుంటే మెట్రో పనులు కూడా ముందు నుంచే అవి రెడీ అయినట్టువే. ఎయిర్పోర్ట్ ముందే వచ్చేసింది. ఇంక ఇవన్నీ చూసుకుంటే ముందే వచ్చేసినట్టు కదా. ఒకటి వాళ్ళు చేసింది కాళేశ్వరం ఒకటే కదా. అంటే అది కట్టిన తర్వాత దాన్ని యూజ్ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంది. సో అది అట్లాంటివి చేశారే కానీ 10 ఏళ్లలో వాళ్ళు చేసింది కూడా ఏం కనపడ్డా మనకు. అంటే ఓహో అని చెప్పుకోదగ్గ అంత అభివృద్ధి, అంటే అది ఏదైతే వర్క్ స్టార్ట్ అయ్యి ఉన్నాయో అవి కంటిన్యూటీ చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో అది కూడా వాళ్ళకి ఎక్కడ పేరు వచ్చేసి, అంటే వాళ్ళకి కట్టింది కూలగొట్ల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ప్రజావేదిక ఏదైతే ఉండిందో ఆ ప్రజావేదిక కూలగొట్టాడు కదా. సో అది ఉంటే అక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారి పేరు కనపడుతుంది. సో దాన్ని కూల్చేసేయాలి అనేది వాళ్ళ ఆలోచన. అది అక్కడికే జనాలు వస్తా అన్నారు అనుకో, దాన్ని ఉండకూడదు అనేది. ఇక్కడ అట్లాంటివి జరగల. తెలంగాణలో ఏంటంటే దాన్ని అప్పుడు కట్టినటివి ఉంచారు, ఇంకా కట్టాల్సి వస్తే అంటే అప్పటికే అప్రూవల్ అయి ఉంటాయి కదా కొన్ని ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ కంటిన్యూటీ చేశారు. ప్రాసెస్ కంటిన్యూ అయిందే కానీ వీళ్ళ ఆలోచనలతో వీళ్ళు చేసిన పని అంటూ ఏం పెద్దగా చెప్పుకునేటట్టయితే లేవు. మేడం నాకు ఒక డౌట్, ఇప్పుడు స్టార్టింగ్ తెలంగాణ ఆంధ్ర కంపేర్ చేసుకుంటే ఆంధ్ర విడిపోయినప్పుడు ఏం లేవు, అక్కడ మొత్తం సున్నాతో స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్డ్ చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ చేస్తున్నారని ఒక మార్క్ కనిపించేస్తుంది. బట్ తెలంగాణను తీసుకుంటే అలా కాదు. స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని డెవలప్ చేశారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ తర్వాత వచ్చిన సీఎంలు దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఏమన్నా చేద్దామన్నా సరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేసినా కనపడదు అనే మార్క్ కూడా ప్రజల్లో ఉంటుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే మీరు ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీ పేరు అయితే స్థిరస్థాయిగా వాళ్ళ పేరు మీదే ఉంటుందిగా. వీళ్ళేమో ఇప్పుడు అమర్రాజాది మేము తీసుకొచ్చామని చెప్పుకుంటుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఆంధ్రాలో పెట్టాల్సిన దాన్ని ఆంధ్రాలో ఉన్నది ఇక్కడికి వచ్చింది కదా. సో అది వాళ్ళు తీసుకొచ్చారని చెప్తారు కదా. అదేలాగా ఈయన ఏదైనా చేస్తే అది ఆ పేరు ఉండిపోతుంది. ఇప్పుడు ఎవరు మార్చలేము కదా. సో చేసిన పనిని అంటే రాజకీయంగా ఒక్క చోట జరిగింది మొత్తం తెలంగాణ మొత్తం ప్రజలకి నమ్మించుతో తిరగడం అనేది ఎవరికైనా కష్టం. ఇప్పుడు అట్లా అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎయిర్పోర్టు శంకుస్థాపన జరిగిందని అందరికీ తెలిసినా కూడా
లేదని వాదించే వాళ్ళు ఉన్నారు. హైటెక్ సిటీ నారా చంద్రబాబు నాయుడు గారే కట్టించారన్న అది కూడా ఏముంది, నిజాం కట్టించాడనే మాటలు కూడా మాట్లాడతారు. అది కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేధావులు. అంటే ఒక పని చేసినప్పుడు చెప్పుకునే దాంట్లో ఉంటుంది చూస్తారా, ఆ ప్రౌడ్నెస్ ఎవరు తీసేయలేరు. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే అక్కడ శిలాఫలకం ఉంటుంది. సో శంకుస్థాపన ఎవరు చేశారు, ఎవరైతే అది ఇంకొకళ్ళు వచ్చినప్పుడు అది కంప్లీట్ అయ్యి ఓపెనింగ్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, కట్టారు. అది కంప్లీట్ అయ్యేటానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ అది వాళ్ళు మేం చేసాం, అప్పటికి ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్గా ఉండాల్సిన దాన్ని వీళ్ళు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ని చేశారు. కట్టేటప్పుడు ప్లానింగ్ అది. సో వీళ్ళు పేరు మార్చేసుకున్నారు. సో అంత మాత్రాన అది వాళ్ళ దీనిలే కంటే చరిత్రను కొన్ని మార్చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు అందుకు భిన్నంగానే ఎవరి పేర్లు లేకుండా అల్లూరి సీతారామరాజు గారని వాళ్ళు నామకరణం చేశారు కదా ఎయిర్పోర్ట్కి. అంటే బిఫోర్ అయితే ఓపెనింగ్కి ముందు జరగచ్చు, కానీ అది జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అలా చేయలేరు. మీరు అన్నట్టు అల్లూరు సీతారామరాజు గారిది ఎయిర్పోర్ట్ అన్నారు కదా, ఆ ఎయిర్పోర్ట్ పేరు మార్చడం అది సెంట్రల్ గవర్నమెంట్, అలాంటి పని జగన్మోహన్ రెడ్డి ఈసారి చేయలేరు కూడా. అది ఓకే, బ్యాక్ టు పెట్టుబడులు చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఆయన చేసేటటువంటి ప్రయత్నం నెక్స్ట్ పెట్టుబడులను ఎలా ఆకర్షిస్తుంది అంటారు? ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించడానికి వీళ్ళు ఇచ్చే ల్యాండ్స్ కానివ్వండి, దీనిలో వీళ్ళు ఇక్కడ కల్పించే సౌకర్యాలు ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారు. సో వాళ్ళకి ఇక్కడ కొన్ని కంపెనీలకి సాఫ్ట్వేర్ ఆల్రెడీ అభివృద్ధి చెందింది, అట్లాంటివి రావచ్చు ఇంకా కూడా. ఎందుకంటే వీళ్ళు ఇంకా ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఇవి చేస్తే, అవన్నీ చేస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అవి తీసుకొచ్చుకోగలిగితే మనం సక్సెస్ అయినట్టు, అవి వస్తే సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చుకోగలుగుతాం, అవన్నీ ఉంటాయి కదా. సో ఖచ్చితంగా అవన్నీ రావాలి. వచ్చినప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు తీసుకురాగలిగితే సక్సెస్ఫుల్గానే ఉంటుంది కదా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.